ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు సమక్షంలో బీజేపీలో పలువురు చేరారు. కొడప సోనేరావుతో పాటు ఆదివాసీలు కమలం పార్టీ కండువాలు కప్పుకున్నారు. కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ కు రాజీనామా చేసి ఆదివాసీ నేతలు ఎమ్మెల్యేకు బిగ్ షాక్ ఇచ్చారు. పదవుల కేటాయింపులో తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్నపై ఆదివాసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీకి రాజీనామా చేశారు. ఆదివాసీల సంక్షేమం అభివృద్ధి కోసమే బీజేపీలో చేరినట్టు వారు స్పష్టం చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఆదివాసులందరూ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీకి పనిచేయడం జరిగింది. అంటే టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ లోకల్ స్థానిక ఎమ్మెల్యే జోగురామల మాటలు నమ్మి ఆదివాసులకు మాయ మాటలు చెప్పి కాలం గడుపుతూ ఏదైతే మీకు అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి మంత్రి ఉన్నప్పుడు కూడా చెప్పి ఆదివాసులను మోసం చేయడం జరిగింది. కాబట్టి జోగురామన్న ఏ విధంగా మోసం చేస్తాడు, టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మోసం చేస్తాడు అనేది ఆదివాసులు తెలుసుకున్నారు. కాబట్టి ఇవాళ బడ్జెట్ అనేది ఫండ్స్ అనేది కేంద్రం ఇస్తుందా రాష్ట్రం ఇస్తుందా అనేది గుర్తించి ఇవాళ రాష్ట్రం ఇస్తలేదు, కేంద్రమే మొత్తం కేంద్రం నిధులతోటే ఇక్కడ అభివృద్ధి అవుతుంది అనేది తెలుసుకొని ఖచ్చితంగా మనం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ నాయకత్వాన్ని మనం బలపరుస్తామన్న ఆలోచనతోటి ఆదివాసులు ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ కుమ్రంభీము జిల్లాలో దాదాపుగా 18 మంది సర్పంచులు బీఆర్ఎస్కు రాజీనామా చేయడం జరిగింది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఆదివాసులందరూ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీకి పనిచేయడం జరిగింది. అంటే ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఆదివాసులందరూ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీకి పనిచేయడం జరిగింది. అంటే టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ లోకల్ స్థానిక ఎమ్మెల్యే జోగురామల మాటలు నమ్మి ఆదివాసులకు మాయ మాటలు చెప్పి కాలం గడుపుతూ ఏదైతే మీకు అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి మంత్రి ఉన్నప్పుడు కూడా చెప్పి ఆదివాసులను మోసం చేయడం జరిగింది. కాబట్టి జోగురామన్న ఏ విధంగా మోసం చేస్తాడు, టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మోసం చేస్తాడు అనేది ఆదివాసులు తెలుసుకున్నారు. కాబట్టి ఇవాళ బడ్జెట్ అనేది ఫండ్స్ అనేది కేంద్రం ఇస్తుందా రాష్ట్రం ఇస్తుందా అనేది గుర్తించి ఇవాళ రాష్ట్రం ఇస్తలేదు, కేంద్రమే మొత్తం కేంద్రం నిధులతోటే ఇక్కడ అభివృద్ధి అవుతుంది అనేది తెలుసుకొని ఖచ్చితంగా మనం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ నాయకత్వాన్ని మనం బలపరుస్తామన్న ఆలోచనతోటి ఆదివాసులు ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ కుమ్రంభీము జిల్లాలో దాదాపుగా 18 మంది సర్పంచులు బీఆర్ఎస్ కు రాజీనామా చేయడం జరిగింది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఆదివాసులందరూ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీకి పనిచేయడం జరిగింది. అంటే టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ లోకల్ స్థానిక ఎమ్మెల్యే జోగురామల మాటలు నమ్మి ఆదివాసులకు మాయ మాటలు చెప్పి కాలం గడుపుతూ ఏదైతే మీకు అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి మంత్రి ఉన్నప్పుడు కూడా చెప్పి ఇక్కడ లోకల్ స్థానిక ఎమ్మెల్యే జోగురామల మాటలు నమ్మి ఆదివాసులకు మాయ మాటలు చెప్పి కాలం గడుపుతూ ఏదైతే మీకు అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి మంత్రి ఉన్నప్పుడు కూడా చెప్పి ఆదివాసులను మోసం చేయడం జరిగింది. కాబట్టి జోగురామన్న ఏ విధంగా మోసం చేస్తాడు, టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మోసం చేస్తాడు అనేది ఆదివాసులు తెలుసుకున్నారు. కాబట్టి ఇవాళ బడ్జెట్ అనేది ఫండ్స్ అనేది కేంద్రం ఇస్తుందా రాష్ట్రం ఇస్తుందా అనేది గుర్తించి ఇవాళ రాష్ట్రం ఇస్తలేదు, కేంద్రమే మొత్తం కేంద్రం నిధులతోటే ఇక్కడ అభివృద్ధి అవుతుంది అనేది తెలుసుకొని ఖచ్చితంగా మనం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ నాయకత్వాన్ని మనం బలపరుస్తామన్న ఆలోచనతోటి ఆదివాసులు ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ కుమ్రంభీము జిల్లాలో దాదాపుగా 18 మంది సర్పంచులు బీఆర్ఎస్ కు రాజీనామా చేయడం జరిగింది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఆదివాసులందరూ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీకి పనిచేయడం జరిగింది. అంటే టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ లోకల్ స్థానిక ఎమ్మెల్యే జోగురామల మాటలు నమ్మి ఆదివాసులకు మాయ మాటలు చెప్పి కాలం గడుపుతూ ఏదైతే మీకు అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి మంత్రి ఉన్నప్పుడు కూడా చెప్పి ఆదివాసులను మోసం చేయడం జరిగింది. కాబట్టి జోగురామన్న ఏ విధంగా మోసం చేస్తాడు, టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మోసం చేస్తాడు అనేది ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఆదివాసులందరూ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీకి పనిచేయడం జరిగింది. అంటే టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ లోకల్ కూడా చెప్పి ఆదివాసులను మోసం చేయడం జరిగింది. కాబట్టి బడ్జెట్ అనేది ఫండ్స్ అనేది కేంద్రం ఇస్తుందా రాష్ట్రం ఇస్తుందా అనేది గుర్తించి ఇవాళ రాష్ట్రం ఇస్తలేదు, కేంద్రమే మొత్తం
మొత్తం తోటి ఆదివాసులు ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపుగా 3 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరి ఏదైతే మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశం, ఈ అవకాశంలో నాకు ఎలాంటిది కూడా మరి అసంతృప్తి కావడం, అవమానం జరగడం, ఇవన్నిటి కూడా నేను ఆలోచన చేసి మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రత్యేకంగా మనకు బడ్జెట్ కేటాయించి మరి కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులే తప్ప రాష్ట్రం నుంచి ఒక్క పైసా కూడా మరి ఆదివాసులకు ఖర్చు పెట్టలేదు. కాబట్టి ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఆదివాసులందరూ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీకి పనిచేయడం జరిగింది.